హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్. ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా సబ్బవరం దగ్గర భువనేశ్వర్ దగ్గర అమ్మవారి గుడి అని. ఈ లొకేషన్ వచ్చి అనకాపల్లి దగ్గర సబ్బవరం దగ్గర చూడవరం అనమాట. ఆ అమ్మవారి గుడి ఇంత దూరం వచ్చినా కూడా మనకి కొంచెం ఫలితం ఉంటదండి. ఫలితం లేకుండా పోకపోదు. నేను వాయిస్ ఇస్తూ చూపిస్తున్న వీడియో చేస్తున్నాను. అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా గట్రా ఉంటది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంటే కొన్ని మర్చిపోతానని నేను చెప్తున్నాను. ఒక 1/2 కిలోమీటర్ దాకా చిన్న రోడ్డు ఉంటదండి. తర్వాత వచ్చి ఇదంతా మట్టి రోడ్డు, అంటే ఎర్ర తీసుకుంటారు కదా, అది కొంచెం కష్టమే. తల్లి దగ్గరికి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటది, కానీ మనం మనసు పెట్టుకుంటే ఏదైనా అవుతుంది కదండి. ఇదంతా ఖాళీగా ఉంది కదా, అమ్మవారి పండగ నెలకొకసారి అవుతుందండి. అప్పుడు మాత్రం ఇదంతా ఇసుకేస్తే ఇసుక రానలు జనం. బయట ఎంట్రన్స్ చూసారు ఆర్చ్, అక్కడ దాకే మనకి వాహనాలు అలౌ చేస్తారు, బైక్ అయినా ఏదైనా. తర్వాత అంతా నడుచుకొని వెళ్ళడమే, పోలీసులు బందోబస్తు అన్ని ఉంటది. అంతా జనాలకి కురిసిపోయి ఉంటారు. ఇసుకేస్తే ఇసుక రానలు జనం. నెలకు ఒకసారి జరుగుతుంది తల్లి పండగ. అప్పుడు ఇవన్నీ చిన్న చిన్న కొట్లు అనమాట, పిల్లల బొమ్మలని ఇవని, వాటర్ ఇక్కడ అదే సరబత్తులని ఇవి ఉంటాయి కదా, జస్ట్ అవి తినే చిరుతిళ్ళు అన్నీ ఉంటాయండి. చాలా దూరం. ఆ బయట ఆర్చ్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మనకి 3 కిలోమీటర్ల పైనే ఉంటది లోపలికి. కానీ తల్లిని తలుచుకొని మనం నడాలి, తప్పదు. ఎండైనా ఏదైనా పోలీసులు లోపలికి బళ్ళు అలౌ చేయరు, బందోబస్తు ఉంటది. ఒకసారి చూడండి. ఇంకో విషయం ఏమిటంటే, ఇది నార్మల్ టైంలో వస్తుంది. ఇది నార్మల్ టైంలో వచ్చామండి, ఇప్పుడు ఏమి ఉండదు. అమ్మవారి గుడి కూడా ఓపెన్ ఉండదు, గర్భగుడి. అమ్మ తల్లి నిజ దర్శనం చెయ్యాలనుకుంటే మీరు నెలకు ఒకసారి పండగ టైంలోనే రావాలి. అది ఈ నెలలో ఇప్పుడు అనేది, అంటే లాస్ట్ టైం ఒకసారి వచ్చాం పండగ టైంలో, అప్పుడు కూడా చూసాము. ఆ తల్లి దర్శనం చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. నార్మల్ టైంలో ఎక్కువ వస్తాం, ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు నార్మల్ టైంలో వాటర్, పిల్లలు ఏమైనా ఉంటే చిన్నపిల్లలు స్నాక్స్ ఏమైనా ఉట్టుకొని రండి. ఎందుకంటే చాలా ఇక్కడ వాటర్ కానీ ఏమి దొరకవు. మనకి సబ్బవరం వరకే కొట్లు ఉంటాయి, తర్వాత లోపలికి చాలా దూరం మనకి ఏ కొట్లు ఉండవు, చిన్న కొట్టు కూడా ఉండదు. చాలా ఇబ్బంది పడిపోతారు, చెప్తున్నాను. ఈ గుడి ఎలా ఉంటదంటే, మీరు సింహాచలం దగ్గర కాలభైరవ స్వామి టెంపుల్ చూసే ఉంటారు కదా చాలా మంది. ఆ లోపలికి వెళ్ళడానికి మనకి దారి సౌకర్యం ఉండదు కదా. తండ్రి అలాగే రావాలి నా దగ్గరికి అని అనుకున్నారంట కదా, సేమ్ అలాగే ఉంటదండి. అలాగే ఉంటది. అక్కడైతే ఆ తండ్రి గుడికి మనం వాహనాల మీద వెళ్ళిపోవచ్చు, కానీ ఈ తల్లి గుడికి వాహనాలు లోపలికి ఎలా చేయరు పండగ టైంలో. ఇప్పుడు కాదు, ఇది నార్మల్ టైం కాబట్టి ఖాళీగా ఉంది. చూసారా, అదంతా ఖాళీగా ఉంది నార్మల్ టైంలో. పండగ టైంలో మాత్రం ఇదేం ఖాళీ ఉండదండి. ఇంకా చూసారా, అక్కడ గ్రిల్స్ అవన్నీ వేసారు. అంటే నెలకోసారి పండగ అయినప్పుడు మాత్రం చాలా ఖాళీ ఉండదండి. దర్శనం కూడా చాలా చాలా అంటే చాలా రద్దీగా ఉంటది. చూడండి ఇవన్నీనా, ఇప్పుడు అంటే చాలా ఖాళీగా ఉంటది. నార్మల్ టైంలో నాకు తెలిసి ఎవరో ఒకరో ఇద్దరో వస్తుంటారు దర్శనానికి. ఇప్పుడు వాటర్ సదుపాయం కూడా అన్ని పెట్టారండి, ఇంతకు ముందు అయితే లేవు. అది చూసారా, ట్యాంకులు అవన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే వాటర్ సదుపాయం కూడా ఏమీ ఉండేది కాదు. ఇదంతా గ్రిల్స్ ఉంటుంది, ఫుల్ క్లౌడ్ ఉంటుంది జనాలు పండగ టైంలో. అదే నెలకు ఒకసారి పండగ అయినప్పుడు. ఇప్పుడు జస్ట్ ఖాళీ ఉంది, చూపిస్తానండి గుడి. అదే చూసారా, చిన్న ప్రతిరూపం మాత్రం బయట ఉంటారు దర్శనం చేసుకోవడానికి నార్మల్ టైంలో. అక్కడ చూసారా క్లోజ్ చేసి ఉంది, తాళాలు వేసింది కదా, అది తల్లి అనమాట. ఆవిడ ఓన్లీ మంత్లీ ఒకసారి మాత్రమే తల్లికి గర్భగుడి ఓపెన్ చేసి పాలాభిషేకాలు, కుంకుమాభిషేకాలు అన్నీ చేస్తారు. నెలకు ఒకసారి జరుగుతుంది. అది టైమ్స్ మనం వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇవ్వండి, ఈ చిన్న ప్రతిరూపానికి మనము పూజలు అన్నీ జరుగుతాయి మార్నింగ్ టైంలో. అంటే పూజారి గారు ఆ తల్లికి చేస్తారు. ఆల్రెడీ మేము ఒకసారి పూజ అయిపోయింది రండి, మేము కొంచెం లేట్గా వచ్చాము. ఎలాగ ఆ తల్లి గర్భగుడి ఓపెన్లో ఉండదని. ఇగో చూడండి, ఇక్కడ ఒక ప్లాంప్లెట్ చూపిస్తున్నాను. ఇక్కడ 31st ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ తల్లి ఓపెనింగ్ అనమాట. మంత్లీ ఒకసారి ఉంటుంది ఈ తల్లి కోసం ఓపెనింగ్ గుడి. ఆ రోజు అమ్మకి ఆదివాసి మల్లిపత్రి ఉందా, దాంతో మనం అభిషేకాలు అవన్నీ జరుగుతాయి. ఆ పత్రి మీద మనం కోరికలు ఏమైనా కోరుకొని హుండీలో వేసుకుంటే కోరిక తీరుతాయి. మేము వచ్చేటప్పుడు బిల్వపత్రం అనేది అప్పుడు ఆ మంత్కి బిల్వపత్రంతో చేయాలని ఉంటుంది. ఆ పత్రాలు మేము తీసుకొచ్చి ఆ తల్లికి అభిషేకం చేసుకుని దాన్ని మా కోరికలు రాసుకున్నాము. చూడండి, ఈ తల్లి ఇంకొన్ని 31వ తారీఖుని ప్రతి నెల మళ్ళీ పత్రాలతో ఆదివాసి మహోత్సవం జరుపుటకు. చూసారా, 30 ప్రతిసారి ఎవ్రీ మంత్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ టైంలో వచ్చిన వాళ్ళకి ఒక 50 మంది దాకా భోజనం కూడా పెడతారు.
అదే అమ్మవారికి అన్న సంతర్పణ. నెక్స్ట్ పండగ టైంలో కూడా ఇగోండి ఉండి భోజనాలన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఇంకేంటంటే తల్లి మనం ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా కన్ఫామ్గా నెరవేరుతుందండి. మళ్ళీ మళ్ళీ వస్తాం, ఎంత కష్టమైనా కూడా తల్లి దగ్గర రావడానికి ట్రై చేస్తాము. అనుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. ఈ తల్లి చాలా మంచి ఆవిడ, అంటే గొప్ప తల్లి అనమాట. అవండి ఆ చివర అవన్నీ మేము అప్పుడు మాకు అసలు ఈ గుడి కోసం తెలీదు. మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళనమాట, పిన్ని వాళ్ళ కొడుకు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ అరకులో ఉంటారు. వాళ్ళ చిన్న అబ్బాయి పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డేకి ఇక్కడ చేశారనమాట. మన ఫ్యామిలీ అందరినీ పిలిచారు. అయితే నుంచి మేము అనుకున్నాం, ఏంటి ఇంత దూరం ఈ గుడి కూడా ఉంటుందా, అమ్మవారి గుడి ఉందా అనుకున్నారు. కానీ అనుకున్నాం అందరం అత్తయ్యలు అందరూ, ఇదేంటి ఇంత దూరంలో మొక్కున్నాడు అనేసి అనుకుంటే వాళ్ళకి ఎలా తెలుసో తెలీదు. కానీ మొక్కున్నప్పుడు మేము వచ్చాము అప్పుడు మొక్కు తీర్చడానికి. అప్పుడు ఇక్కడ వాష్రూమ్లు కానీ ఏమి ఉండవు ఇప్పటిలాగే. ఇక్కడ వాటర్ సదుపాయం అన్నీ ఇప్పుడు పెట్టారు, కానీ అప్పుడు అయితే వాటర్ కానీ ఏమీ ఉండలేదు. అందరికీ కోపం వచ్చి విసుగొచ్చి మా అత్తయ్య వాళ్ళు అనుకున్నారు, ఏంటి కొండ దేవతలు మొక్కుకున్నాడు అని అనకూడదు. కానీ అప్పుడు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఏమీ లేవనేసి అప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అటు సైడ్ పుట్ట ఏదో ఉంటుందండి. అది అందుకు నేను వెళ్ళట్లేదు అటు సైడ్, నాకు కొంచెం భయంగా ఉంది. మా అత్త వాళ్ళు అక్కడ అంటే అమ్మవారిలాగా ఎవరో అంటే ఒక ఆడ మనిషిలాగా ఉన్నారు, వెళ్ళొచ్చు అనుకొని వెళ్ళారంట. అప్పుడేమో వెళ్ళేసరికి మాయమైపోయారంట. కాలుకంతా పసుపుతో ఉన్నారంట. అమ్మో తల్లి అనుకుని దర్శనం ఇచ్చిందమ్మా అనుకొని చంపలేసుకొని ఆ తల్లికి దండం పెట్టుకున్నారనమాట. మనం అనుకునే కోరికలు అయితే వెంటనే తీరుతాయి. పైన గుడి ఉంటుంది, పైకి కూడా తీసుకెళ్తాను. పైన ఒక గుడి ఉంటుంది, ఆ తల్లే ఒక పాకలాగా ఉంటుంది, స్టెప్స్ ఎక్కాలి. మీకు చెప్పాలి కదా, నేను చెప్తున్నాను ఇవన్నీ. మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. కోరుకున్న కోరికలు మళ్ళీ మళ్ళీ తీరి మళ్ళీ మీరే వస్తారు. ఇంకా అసలు మాకు తెలీదు. ఆ బాబాయ్ వాళ్ళు తెలిసినా సరే, మా అత్త వాళ్ళు ఇప్పుడు ఆ బాబాయ్ వాళ్ళు వస్తున్నారో లేదో తెలియదు, కానీ మా అత్త వాళ్ళు మాత్రం అస్తమానం వస్తూనే ఉన్నారు. చాలా కోరికలు తీరాయండి మాకు మాత్రం. చాలా మట్టుగా మా అత్త వాళ్ళకి అందరికీ మంచి జరిగింది, మా ఫ్యామిలీ అందరికీ. ఈ తల్లి మాత్రం అనుకున్న కోరికలు తీర్చే తల్లి. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే ఇన్నిసార్లు ఇలా మీకు పదే చెప్తున్నానంటే మాకు జరిగాయి. సో అందుకని మీకు కూడా మాలా ఎవరికైనా ఉపయోగం కదండి తల్లి అంత కోరికలు బాగా తీరుస్తుంది. నాకు మాట్లాడడం కూడా రావట్లేదు, ఊరు ఆరిపోతుంది. పైన వినాయకుని ఆలయం అటుపక్క వినాయకుని ఆలయం, అటుపక్క అమ్మవారి గుడి ఉంటుంది. చూపిస్తాను స్టెప్స్ ఎక్కి తర్వాత. అది ముందు చెప్పాలనుకుని ఆ తల్లి కోసం అంతా చెప్తున్నాను. ఇదంతా గుడేనండి, అది ఓపెన్ చేయరు. మంత్లీ ఒకసారి చెప్పాను కదా, అప్పుడు పాలాభిషేకాలు అవన్నీ ఉంటాయి. అప్పుడే తల్లిని మీరు నిజరూప దర్శనం చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చెప్పాను కదా, అవేవి ఖాళీ ఉండవు. ఇప్పుడంతా చాలా ఖాళీ, ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు. మేము వచ్చాము, ఇంకో ఫ్యామిలీ ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు పైకి వెళ్ళారు దర్శనం చేసుకోవడానికి. అదేనండి ఇక్కడ భువనేశ్వర తల్లి గుడి ప్రత్యేకత. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తల్లి మనం అందరు అమ్మవారిలాగా ఈ తల్లికి మనము మేకలు కానీ కోళ్ళు కానీ బలిస్తాం కదా, అమ్మవారికి మొక్కుంటాం కదా, అలాంటివి ఈ తల్లికి చేయకూడదండి. నెక్స్ట్ నాన్ వెజ్ ఎలా ఉండదండి. అదే అనుకున్నారు. అప్పుడు మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డేకి వచ్చామని చెప్పాం కదా, మా అత్తయ్య వాళ్ళ తమ్ముడాల కొడుకుది. అయితే మేకను మొక్కొచ్చు కదరా, అమ్మవారికి మేక మొక్కేసుకొని భోజనాలు ఎట్టుకుంటే అయిపోతుంది కదరా అంటే, లేదక్క ఇక్కడ తల్లికి మేకలు కానీ కోళ్ళు కానీ బలి ఇవ్వకూడదు, మామూలు దేవతల్లాగా ఈ తల్లికి ఇవ్వకూడదు, బలిలో ఏమి ఈ తల్లి స్వీకరించదు, నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ కూడా అలౌ చేయరక్క అని వెజ్ భోజనాలే క్యాటరింగ్ ఇచ్చి తెప్పించారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు భోజనాలు పెట్టారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, కానీ మా బాబాయ్ మొక్కున్నారు కాబట్టి తెచ్చుకున్నారనమాట. అలాగా అదే చెప్తున్నాను, ఇక్కడ నాన్ వెజ్ తల్లికి మొక్కులు అనేది ఉండదు. చీర జాకెట్లు మిగతా మీరు ఏదైనా మొక్కు తల్లికి ఏదైనా చేయించాలి అలాంటివన్నీ అలౌ చేస్తారు, కానీ కోళ్ళు మేకలు అనే మొక్కులు అనేవి ఉండవండి. అంటే మాకు ఆ బాబాయ్ చెప్పిన బట్టి మీకు చెప్తున్నాము. మాకు ఫుల్గా తెలియదు, మాకు చూపించింది ఆ బాబాయ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత తెలిస్తేనే కదా మాకు చెప్తారు. వాళ్ళకి ఎన్నో మేలు జరిగాయి, మాకు కూడా ఇప్పుడు వాళ్ళు వస్తున్నారో లేదు తెలియదు, కానీ మేము వస్తామానం ఇప్పుడు మా అత్త వాళ్ళందరూ మా అత్త ఇంటి పైన ఉండేవారు పంతులని, వాళ్ళు కూడా ఒకసారి చూపించింది మా అత్త. వాళ్ళ కొడుకులు అసలు ఒప్పుకోరు. పండుగ టైంలోనే ఎట్టి పరిస్థితుల్లో మా అత్తను ఒప్పించుకొని తీసుకొని వస్తారు, ఆటో కట్టించుకొని. ఆ టైంలో మేము రావడానికి ఏ టైం అని మనకు తెలియదు కదా. ఒకసారి గుడికి వచ్చామనుకోండి మామూలు టైంలో, ఇప్పుడు డేట్ చూసాం, ఇప్పుడు మామూలు టైంలో వచ్చాం, డేట్ చూసాం 31 అని, అలా మనం రావడానికి అవుతుంది. ప్రతి ఈ మంత్ ఒక్కొక్క డేట్ అనమాట, మనకి అది తెలీదు. సో అందుకే చెప్తున్నాను, ఒక్కసారి విజిట్ చేయండి, వచ్చి తల్లికి మొక్కుకోండి, మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఎందుకు పదే ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, కానీ ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. తర్వాత అప్పుడు నన్ను మీరే అనొచ్చు కామెంట్స్లో, నువ్వు చెప్పిందంతా అబద్ధమని మీరే నన్ను తిట్టచ్చు. తిట్టినా పర్లేదు, ఎందుకంటే నేను నమ్మకంగా చెప్తున్నానంటే మాకు జరిగాయి. సో అందుకని మీకు అంత
నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇందులో అబద్ధం అనేది ఏమీ లేదు. ఒకసారి వచ్చి తల్లిని దర్శించుకోండి. ఇక్కడ అసలు గుడి ఉందనేది కూడా చాలామందికి తెలీదు. మన సభవరం వరకే. ఆ తర్వాత రూట్ అంతా కనుక్కొని రావాలి. కొంచెం కష్టంగానే ఉంటది. అడ్రస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే నేను చెప్పలేను. మా ఆయన కూడా అలాగే చూపిస్తాను కదా అనుకోని చూపిస్తున్నాను. ఒకసారి పైకి వెళ్తున్నాను చూడండి. మెట్లున్నాయి. కొంచెం మెట్లే ఉంటాయి. చూసుకొని వెళ్ళండి. ఆవేశం వచ్చేస్తుంది. ఎండ అంటే ఎలా ఉందని పిల్లలతోని అలా వచ్చాము. కొంచెం ఇబ్బందిగానే చెప్తున్నాను. గొంతు కూడా రావట్లేదు. చూసుకోండి. కొంచెం మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. తల్లి దర్శనం చేసుకోండి. లోపలికి వెళ్తున్నామండి. తలుపులు తీసే ఉన్నాయి. తల్లి కాడికి చూపిస్తాను మీకు. ఇలా ఒంగోని వెళ్ళాలి. చిన్న పాకలాగా ఉంటుంది. రా విజయ్. ఇగోండి తల్లి, అమ్మ తల్లి చూడండి. ఒకసారి తల్లి దర్శనం. మళ్ళీ మెమొరీ నా స్టోరేజ్ అయిపోయింది ఫోన్ది. సో చూడండి. లోపలికి తీయలేదు, లోపలికి వెళ్ళలేదు. లోపలికి అవుతుందా చిన్ను? చూసుకోండి. ఒకసారి తల్లిని చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మర్చిపోకండి. నాకు 50 మంది సబ్స్క్రైబర్స్ కావాలండి. లైవ్ పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి.